ఈ పాఠశాలలు ఏ రీతిలో ఉండాలి, మనకందరికీ తెలిసినటువంటి అంశాలే. మనం అందరం నిత్యం దాదాపు నేను కూడా ఒక ఎస్ఎంసి స్కూల్స్ మా దగ్గర ఉన్నటువంటి కిలావరంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే పాఠశాలలు డిగ్రీ జూనియర్ కాలేజ్ ఉందో ఒక డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ నేను, హై స్కూల్ ఎస్ఎంసి కమిటీ మెంబర్గా కూడా స్థానికంగా ఉన్నటువంటి సోషల్ వర్కర్గా నేను వాటి సభ్యుని కూడా. ప్రతి పాఠశాల ప్రాంగణంలో ప్రతి తరగతికి ఒక గది ఉండాలి. ఈ స్థాయి అయితే 2009 చట్టంలో పొందపరిచినటువంటిది ప్రతి తరగతి గది 1 నుంచి 60 మంది ఉన్నప్పుడు 2 ఉపాధ్యాయులు ఉండాలి విధిగా. 60 నుంచి 90 వరకు ఉన్నప్పుడు 3 ఉండాలి. 91 నుంచి 120 వరకు ఉన్నప్పుడు 4 ఉండాలి. 121 నుంచి అది 150కి చేరినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక పరిపాలన అధికారిగా ప్రధాన ఉపాధ్యాయుడు విధిగా ఉండాలి. బోధనా బాధ్యతలు లేకుండా ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, బోధనా పర్యవేక్షణ బాధ్యత కలిగినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు, బోధనా సిబ్బంది ఉండాలి. అలాగే పని గంటలు కూడా పని దినాలు, పని గంటలు నిర్దేశించినటువంటి విధంగానే ఉండాలి. ఆ నిర్దేశం కూడా ప్రతి ఉపాధ్యాయుడు వారానికి 45 గంటలు బోధన చేయాల్సిందే. ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి వారము 45 గంటలు విద్యార్థులకు బోధన చేయాల్సిందే. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. భారతదేశము భిన్నమైనటువంటి సంస్కృతులకు, జీవన విధానాలకు నిలయంగా ప్రపంచంలోనే నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు వెలిసినటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ దేశంలో ఇప్పటికీ స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ సంపూర్ణమైనటువంటి అక్షరాస్యత ఇంకా మనం సాధించలేకపోయాం. 100% లిటరసీ అనేది ఈ దేశంలో ఇప్పటివరకు మనం సాధించలేకపోయాం. కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో కనీస అవగాహన లేని నాడే ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో విరసిల్లాయి. అంటే పురోగమన వైపు ప్రయాణిస్తున్నామా, తిరోగమన వైపు ప్రయాణిస్తున్నామా విద్యా విషయంలో? అడ్వాన్స్కి వెళ్తున్నామా, రివర్స్కి వెళ్తున్నామా? ఈ అంశం చర్చించబడ్డ నాడు విద్య అనేది మానవ వికాసానికి, మానవ పురోభివృద్ధికి దోహదపడేటువంటి ఒక సాధనంగా విద్యను మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే విద్య విమోచనానికి దారి కావాలి. దేని నుంచి విమోచన? మనిషి యొక్క విజ్ఞానము, వివక్షత, అణచివేత, ఆలోచన పరిజ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడానికి దోహదపడేటువంటి సాధనంగా విద్య ఉండాలి. ఆ దిశగా లేకపోతే ఆ విద్య ఒక వ్యర్థంగా ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే 2009కి ముందు అనేకమైనటువంటి విద్యా ప్రణాళికలు, విద్యా చట్టాలు, విద్యా హక్కులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ దేశ ప్రధానమంత్రి ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రారంభించినటువంటి చట్టం 2009 చట్టం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి బడీడు పిల్లలందరూ కూడా
బడి వెలుపల ఉంటున్నారు. బడికి రావాల్సినటువంటి పిల్లలు బడికి రాలేనటువంటి వాతావరణంలో ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగం ఏదైతే సమానత్వం, సమాన అవకాశాలు, జీవించే హక్కు, ఆ హక్కు అనేది ఒక విలువలతో కూడినటువంటి జీవితంగా ఉండాలి అనేటువంటిది ఏదైతే ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కు ఉందో, ఆ జీవించే హక్కు, జీవించడం అంటే ప్రాణంగా ఉండడమే కాదు, మనిషి ప్రాణంతో ఉండడమే కాదు, ఒక విలువలతో కూడిన జీవితమై ఉండాలి, ఒక ఆరోగ్యవంతమైనటువంటి జీవితమై ఉండాలి, ఒక వికాసమైనటువంటి దిశగా ప్రయాణింపజేసేటువంటి జీవితమై ఉండాలి అనేది రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కు.